వాళ్ళు చేసుకుంటామని చెప్తున్నారు కదా! చేసుకోనివ్వు రా ధాత్రి పక్కకని కేదార్ చెప్తాడు. ధాత్రి, కేదార్ పక్కకు వెళ్ళగానే మేఘన కొన్ని వంటల్ని తయారు చేసి ఉప్పు, చక్కెరని మార్చి పెడుతుంది. ఎందుకే అలా మార్చేశావు అని బామ్మ అడగటంతో ఇప్పుడు ఆ జగదాత్రి వచ్చి వంట చేస్తుంది కదా! చక్కెరకి బదులుగా ఉప్పు వేస్తుంది. అప్పుడు వంటలన్నీ చెడిపోతాయి. అప్పుడు అందరూ తిడతారు అని మేఘన అంటే, "నువ్వు సూపర్ మనవరాలా పద వెళ్దాం" అని బామ్మ, మేఘన మళ్ళీ ధాత్రి దగ్గరికి వస్తారు. "చూడు జగదాత్రి, నేను వంటలు చేయటం పూర్తయిపోయింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి చేసుకో" అని మేఘన చెప్తుంది. ఏంటో వీళ్ళది నాకే మాత్రం అర్థం కావటం లేదు అని ధాత్రి అనుకుంటూ వంట చేసుకుంటూ ఉంటుంది. అలా మేఘన, ధాత్రి ఇద్దరు వాళ్ళు చేసిన వంటల్ని తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెడతారు. అమ్మ, ఇప్పుడు పూజను మొదలు పెడదాము అని పూజారి గారు మొదలుపెట్టేసి కాసేపయిన తర్వాత అమ్మవారి పాట పాడండమ్మా అని చెప్పడంతో మేఘన, నువ్వు పాడు అని కౌశికి అంటుంది. చచ్చాం, నాకు ఒక్క శ్లోకం కూడా రాదు కదా అని మేఘన అనుకుంటూ సారీ నాకు రాదు అని చెప్పటంతో అదేంటి మేఘన, అమ్మవారికి శ్లోకం పాడి పాట పాడి కోరికలు కోరుకోవాలి కదా, రాకపోతే ఎలా అని ధాత్రి అంటుంది. సరేలే జగదాత్రి, నువ్వు పాడు, మేఘనకి రాదంట కదా అని కౌశికి చెప్పటంతో ధాత్రి పాట పాడుతూ ఉంటుంది. చాలా చక్కగా పాడావు జగదాత్రి, వింటుంటే మమ్మల్ని మేమే మర్చిపోయినట్లు ఉంది అని కౌశికి అంటుంది. అమ్మ, ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతున్నాయి, మేమంతా సంతోషంగా ఉండేలా చూడు అని కౌశికి వేడుకుంటూ ఉంటే, కేదార్తో నా పెళ్లి జరిగేలా చెయ్యి, వచ్చే సంవత్సరం మేమిద్దరం జంటగా నీ వ్రతం జరుపుకుంటాము అని మేఘన వేడుకుంటూ ఉంటుంది. నాకు కేదార్ మీద నమ్మకం లేక కాదు తల్లి, కానీ ఈ మేఘన కేదార్ మీద ఆశలు పెంచుకుంటూ పోతోంది. అదే నా బాధ అంతా కూడా. కాబట్టి ఈ సమస్యకి ఎక్కడో ఓ చోట పులి స్టాప్ పడేలా నువ్వే చూడాలి తల్లి అని ధాత్రి వేడుకుంటూ ఉంటుంది. పూజ పూర్తయింది కదా, ఇక జగదాత్రి అందరికీ ప్రసాదం పెట్టు అని కౌశికి అంటే, ఆగు జగదాత్రి, నేను కూడా ప్రసాదం చేశాను, ముందు నేను చేసిన ప్రసాదమే అందరూ తినాలి అని మేఘన అంటుంది. కాదు నేను అని ధాత్రి అంటుంది. లేదు, నా మనవరాలు చేసిన ప్రసాదమే ముందుగా తినాలి, కావాలంటే నేను ముందుగా తింటాను, మనవరాలా వచ్చి నువ్వే పెట్టు, ముందు నాకు పెట్టు, తర్వాత అందరికీ పెట్టు అని బామ్మ అంటుంది. అవును, నేను చేసిన ప్రసాదం ఎంత బాగుంటుందో బామ్మ తిని చెప్తుంది, చూస్తూ ఉండండి అని మేఘన పెట్టగానే బామ్మ నోట్లో పెట్టుకొని ఒక్కసారిగా అలాగే షాకింగ్గా నిల్చొని ఉంటుంది. బామ్మగారు ఏమైంది, అలా ఉన్నారేంటి, ఎలా ఉన్నారు అని కౌశికి అడుగుతూ ఉంటే, ఏమైంది బామ్మగారు అని ధాత్రి కూడా అడుగుతూ ఉంటుంది. ఏంటి బామ్మ అలా ఉండిపోయావు, చేసిన ప్రసాదం ఎలా ఉందో చెప్పు చెప్పు అని మేఘన అడుగుతూ ఉంటుంది. మేఘన్ చేసిన ప్రసాదం ఏంటి ఇలా ఉంది అని బామ్మ మనసులో అనుకుంటూ, ఏమీ లేదు, నా మనవరాలు చేసిన ప్రసాదం చాలా బాగుంది కదా, అందుకే నేను ఇలా ఉండిపోయానులే అని బామ్మ కవర్ చేసుకుంటూ ఉంటే ధాత్రి చూసి నవ్వుకుంటూ ఉంటుంది. బామ్మ, ఇంకా తిను, చాలా బాగుంది కదా, ఇంకా తిను అని పెడుతూ ఉంటే, అమ్మో తింటే నేను చచ్చిపోతానని మనసులో అనుకుంటూ, నేను ఎక్కువగా తినకూడదు, నాకు వద్దనే వద్దు అని బామ్మ చెప్తుంది. ఈ బామ్మ ఇలా చేస్తుందంటే ఏదో తేడాగా ఉన్నట్లుందే అని నిషి మనసులో అనుకుంటూ ఉంటుంది. సరేలే, మీ బామ్మకు వద్దని చెప్తోంది కదా, మరి నిషికి పెట్టు అని ధాత్రి అంటుంది. అయ్యో నాకొద్దు అని నిషి అంటే, అదేంటి నీ ఫ్రెండ్ మేఘన అంతలా పెడుతుంటే వద్దని చెప్తున్నావు, పెట్టు మేఘన, నీ ఫ్రెండ్ నిషికి పెట్టు అని ధాత్రి బలవంతం చేస్తుంది. అవును పెట్టించుకో అని మేఘన పెట్టగానే నిషి నోట్లో పెట్టుకొని, ఏంటి ఇంత ఉప్పుగా ఉందే అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటమ్మి ఎలా ఉంది అని వైజయంతి అడుగుతూ ఉంటే, చెప్పు చెప్పు ఎలా ఉంది అని ధాత్రి కూడా అడుగుతూ ఉంటుంది. సూపర్ అని నిషి అంటుంది. అయితే ఇంకొక స్పూన్ పెట్టించుకో నిషి అని ధాత్రి అంటే, అయ్యో నాకొద్దు అని నిషి అంటుంది. లేదు పెట్టించుకోవాల్సిందే, నువ్వు పెట్టు మేఘన అని ధాత్రి అనడంతో, అవును పెట్టించుకో అని మేఘన బలవంతం చేస్తూ ఉంటే వెంటనే నిషి, ఏయ్ చిచి, దీన్ని పాయసం అంటారా, ఎంత ఉప్పుగా ఉందో, అసలు నీకు పాయసం చేయటం వచ్చా అని నిషి మేఘనని అందరి ముందు తిడుతూ ఉంటుంది. ఏంటి పాయసంలో చక్కెరకి బదులు ఉప్పు వేసావా అని కౌశికి కూడా అడుగుతూ ఉంటుంది. లేదు, నేను చక్కెరే వేశానే అని మేఘన అంటే, లేదు ఉప్పే వేశావు, కావాలంటే నువ్వు కూడా తినచూడు అని నిషి అంటుంది. అవును ఉప్పుగానే ఉంది అని బామ్మ కూడా చెప్తుంది. లేదు లేదు, నేను ఉప్పు వేయలేదు అని మేఘన చెప్తుంటే, చాలే ఇక ఆపుతావా, నీకు ప్రసాదం చేయటం రాకపోతే సైలెంట్గా ఉండొచ్చు కదా అని కౌశికి అంటుంది. చూడు మేఘన, కొన్ని చేయాలంటే కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది, అందరూ అందరిలా చేయలేరు అని ధాత్రిని ఇండైరెక్ట్గా కేదార్ పొగుడుతూ ఉంటారు. జగదాత్రి, ఇప్పుడు నువ్వు చేసిన ప్రసాదం ఉంది కదా, అదే అందరికీ పెట్టు అని
చెప్పటంతో అలాగేనని ధాత్రి ముందుగా బామ్మ దగ్గరికి వస్తుంది. అయ్యో నాకొద్దమ్మా అని అంటే, లేదు నేను మీ మనవరాలి కంటే బాగా చేస్తాను, తినండి బామ్మగారు ఏం పర్వాలేదు అని ధాత్రి అంటుంది. అలా అందరికీ కూడా ధాత్రి ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉంటుంది. అవును బాగానే ఉందే అని బామ్మ అనుకుంటూ తింటూ ఉంటుంది. అబ్బబ్బబ్బా! సూపర్‌గా ఉంది ప్రసాదం అని కేదార్ పొగుడుతూ ఉంటాడు. ఉప్పగా ఉందని తెలిసి కూడా "నువ్వు ఎందుకమ్మీ అందరికీ పెట్టాలనుకున్నావు" అని వైజయంతి మేఘనని తిడుతూ ఉంటుంది. తర్వాత మేఘన, వైజయంతి, నిషి మాట్లాడుకుంటూ ఉంటారు. "అసలు నేను అంత బాగా చేశానే, కానీ ఎలా జరిగిందో నాకే అర్థం కావటం లేదు" అని మేఘన అంటుంది. "ఆ జగదాత్రిని ఇరికిద్దామని ఉప్పు డబ్బా, చక్కెర డబ్బా మార్చిపెట్టాను" అని మేఘన బాధపడుతూ ఉంటుంది. "అంటే అమ్మీ నువ్వు ముగ్గుల పోటీలో ఓడిపోయావు కదా! అందుకే నీకు సహాయం చేద్దామని" అని వైజయంతి అంటే, "ఆ! ఏం చేశారు? చెప్పండి ఏం చేశారు?" అని మేఘన అడుగుతూ ఉంటే, "మేమే వాటిని మార్చేశాము" అని వైజయంతి, నిషి చెప్తారు. "అవును మేఘన, ఆ జగదాత్రి కదా వంట చేసేది, అందుకని మేము మార్చిపెట్టాము. కానీ ఆ జగదాత్రి చేయకుండా ముందుగా నువ్వెందుకు వెళ్ళావు" అని నిషి అంటుంది. "ఇందులో మా తప్పేమీ లేదు. నీకు సహాయం చేద్దామనుకుంటే అది నీకే ఇలా తిప్పికొట్టింది" అని నిషి అంటుంది. "అంటే మీరు మార్చిపెడితే మళ్ళీ నేనే వాటిని సరిచేసి పెట్టానా? అయినా మిమ్మల్ని నేను సహాయం చేయమని అడిగానా? నా ప్లాన్ అంతా చెడగొట్టారు కదా" అని మేఘన అరుస్తూ ఉంటుంది. "అంటే అమ్మీ నీకు సహాయం చేద్దామనే కదా మేము ఇలా చేశాము. అయినా ఇలా జరుగుతుందని మాకేం తెలుసు. ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాంలే" అని వైజయంతి అంటే, "అవును నేను వదులుతానా? ఈసారి చాలా గట్టిగా ప్లాన్ చేస్తాను జగదాత్రి, నిన్ను వదలనే" అని మేఘన చెప్తూ ఉంటుంది. తర్వాత నిషి, వైజయంతి, సుధాకర్, కౌశికి, ధాత్రి, కేదార్ వీళ్ళంతా గుడికి వస్తారు. అప్పుడే ముందు వాళ్ళు వెళ్తూ ఉంటే ధాత్రి, కేదార్ వెనకల వస్తూ ఉంటారు. అయితే ధాత్రి కాలికి రాయి గుచ్చుకొని అబ్బా అని అరుస్తూ ఉంటుంది. "ఏమైంది ధాత్రి" అని కేదార్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. "రాళ్ళు గుచ్చుకుంటున్నాయి కేదార్, అందుకే అరిచాను" అని ధాత్రి అనటంతో, "ఉండు అయితే నేను ఎత్తుకుంటాను, నేను నడుస్తాను నిన్ను ఎత్తుకొని" అని కేదార్ అంటే, "ఆగు కేదార్ ఏం అవసరం లేదు" అని ధాత్రి అంటుంది. "అదేంటి ధాత్రి, మరి రాళ్ళు గుచ్చుకుంటున్నాయి కదా! ఉండు ధాత్రి అలా అలా ఆ కాస్త వరకు అక్కడి వరకు రాళ్ళున్నాయి, అక్కడి వరకు ఎత్తుకుంటాను" అని కేదార్ అంటే, "ఆ! అలా గర్భగుడి వరకు తీసుకువెళ్తావా మరి" అని ధాత్రి అంటే, "గర్భగుడి వరకు ఎత్తుకెళ్తే బాగుంటదేమో ధాత్రి" అని కేదార్ అంటాడు. "ఏం అవసరం లేదు, నువ్వు ముందు నడుస్తూ ఉండు, నేను నీ అడుగు జాడల్లో నడుస్తాను" అని ధాత్రి అంటుంది. "సరే అలాగే, నువ్వు వద్దని చెప్తున్నావు కదా" అని కేదార్ ముందు వెళ్తూ ఉంటే కేదార్ అడుగు జాడల్లో ధాత్రి నడుస్తూ ఉంటుంది. అలా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా సంతోషంగా నడుస్తూ వెళ్తూ ఉంటారు. అలా గుడి దగ్గరికి వచ్చిన తర్వాత, "నువ్వు చేసిన సహాయానికి నీకు థ్యాంక్స్" అంటూ ధాత్రి దండం పెడుతూ ఉంటే, "నాకు థ్యాంక్స్ చెప్తున్నావా" అని కేదార్ అడుగుతూ ఉంటాడు. "అవును భర్తగారు, థ్యాంక్స్ చెప్తే తప్పేంటి" అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే నిషి, వైజయంతి కోపంతో రగిలిపోతూ వీళ్ళ వైపు చూస్తూ ఉంటే సుధాకర్, కౌశికి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. ధాత్రి, కేదార్ సారీ సారీ లేట్ అయిపోయిందా అని చెప్తూ ఉంటే, "అయినా మనం ఎక్కడికి వచ్చాము అంటే మీకు ఇష్టం వచ్చిన దగ్గర మీరు ఇష్టం వచ్చినప్పుడు వస్తూ ఉంటారు, కానీ మనం వచ్చింది గుడిలో దర్శనానికి. ఆ విషయం మర్చిపోయి ఇద్దరు నవ్వుకుంటున్నారా? మీకోసం మేము ఎదురు చూడాలా? అయినా కూడా మీరు నవ్వుకోవటానికి కదా ఇక్కడికి వచ్చినట్లున్నారు" అని నిషి, వైజయంతి ధాత్రి, కేదార్పై విరుచుకుపడిపోతూ ఉంటే, "సారీ సారీ" అని చెప్తూ ఉంటారు. "అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నారని" కౌశికి అడుగుతూ ఉంటుంది.